ఫైనల్లీ వీఆర్ ఇన్ లిమ్రిక్. సో బస్లో అనుకోకుండా పరిచయం అయ్యాడు ఓం ప్రకాష్. హాయ్ ఫ్రెండ్స్. సో లిమ్రిక్లో ఉన్నాం. అందరూ చలి 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 బెదరగొట్టారు తప్పించి వెరీ క్యాజువల్. ఇగో నడుము కట్టుకోవాల్సి వచ్చింది అనమాట. సో యాజ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ బెంగళూరు వెదర్ లాగే ఉంది. పెద్ద ఏం లేదు, గాలి కూడా లేదు. అప్పుడే జడ్జ్ చేయకూడదు కూడా మనం, ఎందుకంటే వచ్చి ఒక 5-10 minutes కూడా కాలేదు కాబట్టి కొంచెం వెయిట్ చేసి రేపు చెప్పండి ఈ మాట ఏదో. సో మా లగేజ్ ఏమో అక్కడ బస్ స్టాప్ లో పడేసి ఫోటోలు దిగడం. ఏం కాదు సార్, అది అక్కడే ఉండిద్ది. వచ్చి సంవత్సరం పోయినా సరే వచ్చి చూడండి అక్కడే ఉండిద్ది. రివర్ ఇది రివర్ అనుకుంటా. అక్కడ ఒక క్యాసిల్ ఉంది, అక్కడ ఒక క్యాసిల్ ఉంది. క్యాసిల్ ఎక్కడ ఉంది? అదిగోండి ఫ్రెండ్స్, కనిపించిందా? సో మనం వచ్చింది వెనకాల కనిపిస్తున్న బస్ అలాంటిదే, అదే బస్ అనుకుంటా. 30 euros అయింది డబ్లిన్ నుంచి ఇక్కడికి. 26 euros వచ్చాడు. లగేజ్ తక్కువ కాబట్టి నాకు 5 euros ఎక్స్ట్రా అయింది. ఆన్లైన్లో బుక్ చేస్తే 31 అయ్యేది. లక్కీగా అక్కడ తీసుకున్నాను కాబట్టి 1 euro కలిసి వచ్చింది. సో ఫైనల్లీ వీఆర్ హియర్. మళ్ళీ కలుద్దాం. ఏంటి లిమ్రిక్లో ఉన్నాను అని ఆలోచిస్తున్నారా? సో బేసిక్గా నేను 30th August రీచ్ అయ్యాను, కానీ నా కాలేజ్ స్టార్ట్ అవుతుంది 6th నుంచి. అండ్ యశ్వంత్ వాళ్ళు వచ్చేసరికి 4th అవుతుంది. అండ్ అప్పటి నుంచి ఈ 1 week నేను ఎందుకు అక్కడ హాస్టల్లో ఉండడం అని చెప్పేసి నాకు పెళ్లి డాన్స్ కమ్యూనిటీలో ఒక అమ్మాయిని రీచ్ అవుట్ అయితే తను వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో నన్ను ఉంచిందనమాట. ఈవెన్ దో మేము ఎప్పుడూ ఇండియాలో కానీ ఎక్కడ కలవలేదు, జస్ట్ ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ ద్వారా తను ప్రతిదీ దగ్గరుండి చూసుకుంది. ఎలా దిగాలి, ఎలా రీచ్ అవ్వాలి, ఎక్కడ బస్ ఎక్కాలి, ఎక్కడ రీచ్ అవ్వాలి, ప్రతిదీ చాలా మంచిగా అనిపించింది. అండ్ మ్యాక్సిమం ఎక్కువ లిమ్రిక్ నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు, బికాజ్ నేను రీచ్ అయిన వెంటనే విజయవాడలో ఫ్లడ్స్ ఉండడం వల్ల మా మదర్కి అపార్ట్మెంట్లో చిక్కుకుపోయి 2 days కమ్యూనికేషన్ లేదు. సో ఆ హడావిడిలోనే సరిపోయింది. చాలా తక్కువ తిరిగాను. బట్ వచ్చిన ఫస్ట్ 2 days మాత్రం ఎక్కువ చలేం లేదు, నాకు పెద్దగా అనిపించలేదు. జస్ట్ ఒక నార్మల్ 2 t-shirtస్తోనే ఒక హుడీతోనే మేనేజ్ చేసేసాను. చలి అంతగా లేదు. లిమ్రిక్ చాలా చిన్న సిటీ అయినా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. బాగా అనిపించింది ఈ ఉన్న 3 days. నేను లక్కీగా వచ్చిన 3 రోజులు ఫుల్గా ఎండ్ ఉంది. సో బెంగళూరు వెదర్లా అనిపించింది, మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట. సో మొత్తానికి లిమ్రిక్ నుంచి నేను కార్క్ బయలుదేరిపోయాను అనమాట. ఫైనల్లీ ఒక ట్రైన్ టికెట్ తీసుకున్నాను. సో ఐరిష్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దామని చెప్పేసి నాకు ఆన్లైన్లో తీసుకుంటే 12.5 euros పడింది లిమ్రిక్ టు కార్క్. అదర్వైజ్ మనం స్టేషన్లో 21 euros పడుతుందని చెప్పారు. అండ్ లగేజ్ ఎక్స్ట్రా ఛార్జ్ లేదు, కానీ బస్కి అయితే దే విల్ ఛార్జ్ ఎక్స్ట్రా అనమాట. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఐర్లాండ్లో బస్కి మాత్రం లగేజ్ అది కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ది డ్రైవర్ని మూడ్ని బట్టి. ఒకవేళ ఆయనకి ఇష్టం ఉంటే ఛార్జ్ చేస్తాడు, లేదంటే 5 euros ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాడు లగేజ్కి. నాకు డబ్లిన్ నుంచి లిమ్రిక్కి 30 euros వచ్చాను నేను. అదర్వైజ్ లగేజ్ లేకుండా అయితే ఇట్ విల్ బి 26 euros. ఆన్లైన్లో నాకు 30 euros పడింది. సో ప్రెజెంట్ ఐమ్ ఎక్స్పీరియన్సింగ్ ది ట్రైన్ జర్నీ యాజ్ వెల్. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాను మార్నింగ్ irishrail.ie అనే వెబ్సైట్లో. జస్ట్ లాగిన్ యాజ్ అ గెస్ట్ అండ్ బుక్ ద టికెట్. కాకపోతే టికెట్ మనం ఇక్కడికి వచ్చినాక ప్రింట్ తీసుకోవాలి. ఇక్కడ వెండింగ్ మిషన్స్ ఉంటాయి బయట స్టేషన్ బయట. సో నేను ప్రెజెంట్ ఇక్కడ నుంచి కార్కి వెళ్తున్నాను. జస్ట్ 1 hour 38 minutes జర్నీ. కాకపోతే ట్రైన్ చేంజ్ అవ్వాలి లిమ్రిక్ జంక్షన్లో. ఐ నీడ్ టు చేంజ్ దిస్ ట్రైన్ అనమాట. సో లెట్స్ సీ, మధ్య మధ్యలో ఏమన్నా మంచి వ్యూస్ కనిపిస్తే మీకు రికార్డ్ చేసి పంపిస్తాను. బాయ్. సో లగేజ్ అంతా తీసుకొని లిమ్రిక్ జంక్షన్లో దిగాను. సో ఇక్కడ వేరే ట్రైన్ ఎక్కాను. ఇక్కడ మారిన ట్రైన్ కొంచెం బాగుంది. సో బేసికల్ అది డబ్లిన్ నుంచి వచ్చే ట్రైన్ అనమాట. సో కంప్లీట్ డిఫరెంట్గా ఉంది ట్రైన్ అంతా. ఇక్కడ విండోస్ కూడా బ్లూ ఫిలిం ఉంది, ఎక్కువ సన్లైట్ పడకుండా. సో చూస్తుండగానే 1 hourలో ఆల్మోస్ట్ కార్క్ రీచ్ అయిపోయాను. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, కార్క్ రైల్వే స్టేషన్ సిటీ అవుట్స్కట్స్ నుంచి సిటీలోకి ఎంటర్ అవ్వడానికి అండర్ గ్రౌండ్ ఉంది మొత్తం. అది లిటరలీ భలే అనిపించింది.
సో చూస్తూ స్టేషన్ రీచ్ అయిపోయాను. ఇంకా లగేజ్ అంతా తీసుకొని దిగిపోయాను. స్టేషన్ అయితే చూడడానికి చాలా బాగుంది, చాలా నీట్గా వెల్ మెయింటైన్డ్ ఉందన్నమాట. సో ఫైనల్లీ కార్క్ రీచ్ అయిపోయాను. సో ఇక్కడ నుంచి నా హాస్టల్ బుక్ చేశాను 2 డేస్కి, బికాజ్ నా లీజ్ అగ్రిమెంట్ ఎల్లుండి నుంచి రేపు కాదు ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో లెట్స్ సీ, జర్నీ స్టార్ట్స్ నౌ. సో రోహిత్ ఇంకా యశ్వంత్ బస్లో ఉన్నారు, వాళ్ళు రావడానికి ఇంకా 1.5 hour పడుతుంది. సో నేను మ్యాప్స్ పెట్టుకొని వెన్యూ రీచ్ అయ్యాక వెళ్ళిపోవాలి. లిమ్రిక్ నుంచి కార్క్ రావడం అంతా ఒక ఎత్తు అయితే లిటరలీ షీలా హాస్టల్కి వెళ్ళడానికి నిజంగా ఒక ఎత్తు. ఎందుకంటే ఇది ఒక 200 meters స్లోప్ అనమాట. సో నా దగ్గర ఉన్న పెద్ద లగేజ్ వేసుకొని పైకి ఎక్కడానికి నాకు చాలా ఆయాసం వచ్చింది. లిటరల్లీ ఒక పెద్ద సాహసమే చేశాను, ఎందుకంటే నాకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు. ఎవరైనా అడుగుదామన్నా భయం వేసింది, ఏమనుకుంటారు ఏంటి అనేది. బట్ సమ్హౌ ఐ మేనేజ్డ్. కానీ ఎక్కువ వీడియో రికార్డ్ చేయలేదు, ఇదంతా కూడా నేను తర్వాత రికార్డ్ చేశాను యశ్వంత్ వాళ్ళు వచ్చిన వాళ్ళు రాకముందు. సో మీకు షీలా హాస్టల్ ఏంటని చూపడానికి. ఇది 200 meters అనమాట స్లోప్. సో జస్ట్ షీలా హాస్టల్కి వెళ్ళిపోయాను. లగేజ్ చెక్ఇన్ చేసేసిన తర్వాత పాస్పోర్ట్ అడిగారు, చెక్ఇన్ చేసేసాను. బంక్ బెడ్ బుక్ చేశాను, బికాజ్ ఎందుకంటే ఇక్కడ జస్ట్ 2 nights మేము స్టే చేస్తాం. తర్వాత నుంచి ఇంకా మాకు ఆల్రెడీ అపార్ట్మెంట్ దొరికింది కాబట్టి హౌస్కి వెళ్ళిపోతాం కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉండాల్సిన పని లేదు. అండ్ ఇక్కడ కూడా చిన్నగా వీడియోస్ అవి రికార్డ్ చేశాను. హోప్ఫుల్లీ కుదిరితే అవి కూడా ఎడిట్ చేసి పోస్ట్ చేశాను, ఎందుకంటే నాకు కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు ఇక్కడ. సో హాస్టల్ అయితే చాలా నీట్గా ఉంది. వచ్చారండి మహానుభావులు ఇద్దరు, ఇంత లగేజ్ వేసుకొని. బస్ ఎక్కడ దిగారు ఇద్దరు? అది లక్కీగా దగ్గరలో దిగారు. లగేజ్ చెప్తా ఉన్నా ఒక బ్యాక్ తెచ్చుకో అని రోహిత్కి, వినడు పెట్టడు. 3 baggages వేసుకొని వచ్చాడు. ఇప్పుడు అట్లా ఎట్లా మోసుకెళ్దామని. హలో ఫ్రెండ్స్.